కవితలెన్ను రాసినారే, తల్లి భాషకెంతో సేవ చేసినారే, రచనేతన శ్వాసగా అడుగేసినారే, అక్షర సిరికుప్పలెన్ను పోసేసినారే, నవ్వని పువ్వుగా విరబూసినారే, విశ్వం భరుడై ఇలవలసినారే, జ్ఞానపీఠాన్ని ఎక్కేసినారే, తెలుగు సాహితీ లోకాన్ని ఏలేసినారే. కవితలెన్ను రాసినారే, తల్లి భాషకెంతో సేవ చేసినారే. ఏముడాల కాడి హన్మాజీ పేటలో ఈ పద్మభూషణుడి బొడ్డు కోసినారే, లేక లేక కలిగిన సంతానం చూసి మల్లారెడ్డి బుచ్చమ్మలు మురిసినారే, కన్నవారి కలలను సాకారం చేస్తూ PhD పట్టాతో గల్లా ఎగరేసినారే, అధ్యాపకుడై ఎందరో యువకులను వెన్ను తడుతూ ముందుకు తోసినారే. కమ్మనైన కవితలెన్ను రాసినారే, తల్లి భాషకెంతో సేవ చేసినారే. దోచుకుందువటే వన్నెల దొరసానంటూ తెలుగు సినీ ప్రేక్షకుల మదిని దోసినారే, వేల కొలద గీతాలను మనకందిస్తూ ఎన్నో అద్భుత ఘట్టాలను చవి చూసినారే, సకల జనులను ప్రేమించేస్తూ కులమత భేదాలన్నిటి ఉసురు తీసినారే, పెద్దల సభలో తన వాడిని వినిపించి తనను నమ్ముకున్న వారి కాపు కాసినారే. కవితలెన్ను రాసినారే, తల్లి భాషకెంతో సేవ చేసినారే. కమ్మనైన కవితలెన్ను రాసినారే, తల్లి భాషకెంతో సేవ చేసినారే.